నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమః ప్రకృతి మరొక్కసారి మనల్ని అనుగ్రహిస్తోంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరొక్క మారు 27 రోజుల క్రితమే గురు పుష్యమి యోగం వచ్చింది మరొకసారి అంటే ఒక సైకిల్ తిరిగేసింది మళ్ళీ గురువారమే పుష్యమి నక్షత్రం రావటం అనేది జరుగుతుంది అంటే ఇంత విరివిగా రావటాన్ని ఒక జ్యోతిష పండితులుగా మీరు ఎలా చూస్తారు అనుకోవచ్చేమో వస్తూనే ఉంటాయని చెప్పి అలా అనుకునే తత్వం కనుకుంటే ఎట్లా మార్చుకోవాలి రేపటి రోజున ఎట్లా వినియోగించుకోవాలి 21వ తారీఖు వస్తోంది దట్ మీన్స్ అగైన్ 3 గురువు సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి రేపటి రోజున సార్ తప్పకుండా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు పుష్య యోగం ఒక ఎత్తు అయితే మనకి చంద్రమంగళ యోగం కుజుడు నీచభంగ రాజయోగం 3 కలుస్తున్నాయి ఒకటేసారి అవునా ఎలా ఇప్పుడు ఏంటంటే గురువారం గురు పుష్య యోగం ఉంది పుష్యమి నక్షత్రం అంటే గురు పుష్య యోగము చంద్రుడు కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగము నీచబడ్డ కుజుడికి చంద్రుడు వచ్చి కలిస్తే నీచభంగ రాజయోగం 3 ఒకేసారి వస్తున్నాయి నీచభంగ రాజయోగము గురు పుష్య యోగము చంద్రమంగళ యోగం ఈ 3 ఒకేసారి ఉన్నటువంటి కాంబినేషన్ గురు పుష్య యోగంలో ఇంకా ఎక్కువ పవర్ చాలా ఎక్కువ పవర్ ఇంకా ఈ టైంలో ఎవరైనా సరే సంకల్పం చేసుకొని ఒక కలశం పెట్టుకొని ఏదైనా ప్రారంభించినట్లయితే ఇన్ని రోజులు సంకల్పంగా 40 డేసా 11 డేసా 21 డేసా అని చెప్పి గురు పుష్యమి యోగం ఉన్నటువంటి రేపటి రోజు కనుక ఎవరైనా ఏదైనా సంకల్పం చేసుకుని ప్రారంభించినట్లయితే ఆ పని ఖచ్చితంగా ఇది తీరుతుంది అందులో డౌట్ లేదు 11 డేస్ అయినా కూడా చేసుకోవచ్చు కలశం పెట్టుకుని ఎట్లా ఏం చేయాలి సార్ ఏం లేదమ్మా చక్కగా కలశం తీసుకుంటాము ఆ కలశంలో జలం పోస్తారు అందులో చక్కగా మనకి సుగంధ ద్రవ్యాలు కొన్ని వేస్తాము 5 రూపాయల కాయిన్ లాంటి ఒక 3 వేస్తారు అందులో వేసిన తర్వాత దానికి 5 తమలపాకులు కానీ లేకపోతే యాకులు కానీ పెట్టి కొబ్బరికాయ పెట్టి కలశం కింద ఒక ప్లేట్ లో మళ్ళీ బియ్యం పెడతాం బియ్యం పెట్టి పెట్టడం జరుగుతుంది దానికి ఆవాహనం చేస్తారు ఈ 11 రోజులు అదే కలశానికి పూజ చేస్తారు ఏం పూజ చేయాలి సార్ ఇప్పుడు ఏ దేవత గురించి అనుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉంటాడు మీరు కాళీకి చేయండి వారాహి చేయండి లేకపోతే లక్ష్మీ అమ్మవారిని చేయండి లలిత చేయండి ఎవరికి చేయండి ఆ పరమాత్మకే వెళ్తుంది అందరికి డౌట్ అదేంటి అలా ఎలా వెళ్తుంది ఆంజనేయ స్వామికి చేసిన పరమాత్మకే వెళ్తుందా శివుడికి చేసిన పరమాత్మకే వెళ్తుందా నారాయణకి చేసిన పరమాత్మకే వెళ్తుందా అంటే ఎట్లా వెళ్తుందని మీకు చిన్న అర్థమయ్యేలా చెప్తా మీరు ఏ వస్తువు కొన్నా దాని మీద ఒక ట్యాక్స్ ఉంటుంది ఆ ట్యాక్స్ గవర్నమెంట్ కి ఎలా వెళ్తుంది కరెక్ట్ సార్ కేంద్రానికే వెళ్తుంది అలాగే మీరు ఏ పూజ చేసినా ఆ పరమాత్మకే చెందుతుంది రూపాలు వేరంతే కాకపోతే మీరు ఇక్కడ అందరికి ఏమనిపిస్తుంది అంటే మరి అలా పరమాత్మకి వెళ్ళేటప్పుడు ఒకే రూపానికి చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది చేసుకోవచ్చు తప్పేం కాదు కాకపోతే మరి ఇన్ని అవతారాలు ఎందుకు వచ్చాయి అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎనర్జీ కావాలి లలితా సహస్రనామాలు మీరు చదివినట్లయితే అందులో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం దగ్గర ఇంతమంది పరివార దేవతలు ఉన్నారు పక్కనే శివుడు ఉన్నాడు అంతమంది ఉన్నా కూడా అమ్మవారు గణపతినే పిలిచింది ఆటంకాలు తొలగించాలంటే గణపతి పోర్ట్ఫోలియో అంటే అదే పరమాత్మ గణపతి రూపంలో ఉండి తీయగలుగుతాడు ఒకే ఇనుము పదార్థాలతో మనం రకరకాలు తయారు చేస్తాం ఇప్పుడు మనం మెకానిక్ షాప్కి వెళ్ళినట్లయితే ఇంత పెద్ద స్పాండర్ ఉంటుంది ఇంత చిన్న స్పాండర్ అన్ని ఇనుమే కానీ చిన్న నట్టు ఓపెన్ చేయాలంటే చిన్న దాంతో ఓపెన్ చేస్తాం పెద్దదైతే పెద్ద స్పాండర్ పట్టుకుంటాం అలాగే ఒకే పరమాత్మ మనము అవసరం మన కోసమని ఆయన అన్న అవతారాలకు వచ్చాడు శక్తి కావాలి ఆంజనేయ స్వామి లేదంటే నాకు లక్ష్మీదేవి కావాలి లక్ష్మికి సంబంధించినటువంటి అష్టోత్తరంతో మనం కలశం పెట్టుకుంటాం ఆ 11 రోజులు లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటాం ధనం కావాలి లక్ష్మీదేవి పెడతాము భూ వివాదాలు ఉన్నాయి వారాహి అష్టోత్తరం చేసుకుంటాము లేదండి నాకు పెళ్ళవ్వాలి లలిత అమ్మవారి స్తోత్ర పఠనంలో ఒక నామం తీసుకుని ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామస్మరణతో చేస్తాము అలా కాదండి ఇల్లు కొనుక్కోవాలి అదే 11 రోజులు చక్కగా మీరు మణిద్వీప వర్ణన చేసుకుంటారు ఆరోగ్యం బాగుండాలి నారాయణుడు పూజ చేసుకోవడం లేకపోతే లలిత సహస్రనామాల్లో చక్కగా మీరు
సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోవచ్చు, లేదా క్రీమ్ అచ్యుతానంత గోవింద చేసుకోవచ్చు. ఉద్యోగం రావాలి. లలిత సహస్రనామాల్లో మీరు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. అయితే ఇక్కడ ఏంటి, మీరు ఇంకా బెస్ట్ ఏంటంటే మీ 10th లార్డ్ ఇప్పుడు ఉద్యోగం రావాలి. 10th లార్డ్ ఎవరి ద్వారా అడ్డుకుంటున్నాడు? ఉదాహరణకి 10th లార్డ్ శని అయ్యాడు, కేతుతో ఉన్నాడు. సో కేతువుకి అధిష్టాన దేవత గణపతి చేసుకోండి. ఇంకా అంటే ఇంకా మూలంలోకి వెళ్ళి చేసుకుంటున్నారు. ధనం ఆగిపోయింది, ఎవరి ద్వారా ఆగిపోయింది? 2nd లార్డ్ వెళ్ళి ఏ కాంబినేషన్స్ లో ఉండడం వల్ల స్ట్రక్ అయింది, వారికి చేసుకోవడం ఇంకా బెస్ట్ మీకు అది. కొంతమంది ఏం చేస్తారంటే కలశం పెట్టుకుని నవగ్రహ పూజ చేసుకుంటారు. నవగ్రహ పూజ చేసుకుని ఒక హోమం చేసుకుంటారు. గురు పుష్యమ యోగం అది కూడా చేసుకోవచ్చు. అద్భుతం సార్. ఎందుకు గురు పుష్యమి యోగం రోజు ఎందుకు యోగిస్తుంది అంటే పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత అధిదేవత గురువు. శని నక్షత్రమైన గురువు, అందుకని అది యోగిస్తుంది అంతే. అది గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటేనే మిగతా అన్ని కూడా అనుగ్రహం లేకపోతే ఉండదు. ఇలా వస్తూనే ఉంది కదా చాలా విరివిగా, అబ్జర్వేషన్ లో చూస్తే వస్తూనే ఉంది. ఏం కాదులే వస్తూనే ఉంటుందనే థాట్ ప్రాసెస్ నుంచి మనం బయటపడటం ఎట్లా? అలా అనుకునే అంటే పరిస్థితి ఉంటుందా? అలా అనుకోవచ్చా? అంటే ఏం లేదు, ఒక డాక్టర్ గారు ఉన్నారు అనుకోండి అమ్మా. డాక్టర్ గారికి మన కంటికి కనబడనటువంటి కొన్ని క్రిములు ఉంటాయి. సో వెరీ కేర్ఫుల్ గా ఉండాలని ఆయన జాగ్రత్త పడతాడు తినే ప్రతి ఫుడ్ లో. ఎందుకు? ఆయనకు ఆ సూక్ష్మ జ్ఞానం తెలుసు. ఒక యోగం ఏర్పడినప్పుడు దాన్ని వినియోగించుకోవడం వల్ల మన జన్మ తరిస్తుంది, మన పూర్వజన్మ కర్మలు తొలగుతాయని సూక్ష్మమైనటువంటి ఈ స్పిరిచువల్ జ్ఞానం ఉన్న వాళ్ళు వదులుకోరు. సింపుల్, వదులుకోరు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ గా తెలియడం వేరు, ఏదో పైన తెలియడం వేరు. సో వదులుకోకూడదు. వదులుకోవడంలో అర్థమే ఉంది, జ్ఞానం లేనట్టే. ఇప్పుడు చిన్నపిల్లవాడికి బంగారం బిస్కెట్ ఇచ్చాం పడేస్తాడు, బంగారం వాల్యూ తెలియదు కాబట్టి పడేస్తాడు. అదే పెద్దవాడికి ఏమంటే అమ్మో బంగారం రా బయట చూపిస్తున్నారని నలుగురు చూడడమే కష్టం, తప్పని లోపల పెట్టేస్తాడు. అవునా కదా? బయట ఉందంటే వాడు దొంగలిస్తాడు రా అంటాం. బంగారం అని వాల్యూ తెలుసు కాబట్టి పిల్లడు బంగారం లాంటి సమయం అంతే. బంగారం లాంటి సమయం బంగారం లాంటి ఫలితాలను ఇస్తుంది. రైట్. అయితే కొత్తవి ఏమైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు గురు పుష్యమి రోజు అనేది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ముహూర్తం అనేటువంటిది కూడా ఉంటుంది. సో ముహూర్తం బట్టి వెళ్తే ఇంకా బెస్ట్. అంటే ఏదైనా కారు కొనుక్కోవాలి, నా ఉద్దేశం కారు కొనుక్కుంటున్నాం, బండి కొనుక్కుంటున్నాం, ఏదైనా గృహోపకరణాలు కొనుక్కోవచ్చు. బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు కారు కొంటున్నారు అనుకోండి, నేనైతే ఫస్ట్ మీ పర్సనల్ చార్ట్ లో మీరు కారు కొనుక్కునే యోగం ఉందో చూసుకోమంటా. ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి ఇప్పుడు కారు కొనుక్కున్నాక ఎందుకు ఇబ్బంది వస్తుంది కొంతమందికి అంటే వీళ్ళకి 4th హౌస్ బాగోదు. అప్పుడు వీళ్ళ పేరు మీద కొనకూడదు. జీవిత భాగస్వామి భార్య పేరు మీద కొనుక్కొని తిప్పుకోండి, కొనకూడదు. కొన్నాము డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. 4th హౌస్ పాడైన జాతకాలు డ్యామ్ షూర్ గా నేను రాసిస్తాను. వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకున్నారంటే వాళ్ళకి డౌన్ఫాల్. వాళ్ళ జీవిత భాగస్వాము పిల్లల పేర్ల మీద కొని పడేసేయాలి. నాది కాదు వాళ్ళది, ఏదో నేను తిరుగుతున్నా వాళ్ళ కారు వేసుకొని అంతే. మెటీరియల్ వాటి జోలికి వెళ్ళకూడదు. 4th లార్డ్ పాడయ్యాడా మెటీరియల్ జోలికి పోకూడదు. ఇది జాతకం చూపించుకుంటేనే తెలుస్తుంది. 4వ అధిపతి పాడయ్యాడు, 4వ స్థానం వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. కొంతమందికి టెంపరీ ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ 6 months 3 months కొనొద్దని ఉంటుంది. వాళ్ళకేం కాదు, వాళ్ళు 3-6 months తర్వాత కొనుక్కోవచ్చు. కానీ పర్మనెంట్ గా కొన్ని యోగాలు ఉంటాయి, వాళ్ళు జీవితంలో కొనుక్కోకూడదు. అస్సలు సమస్య లేదు. అయితే ఆడవాళ్ళ సైడ్ నుంచి ప్రశ్న సార్, 11 రోజులు అయితే మినిమం చేయాలి అని అంటున్నారు కదా కలసం పెట్టుకుని. రేపైతే అడ్డు రాదండి, కానీ ఒక 3-4 రోజుల్లో మాకు పీరియడ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, మరి కలసం ఉంటుంది కదా, ఎలాగ ఏం చేయాలి అని అడిగితే దానికి వాళ్ళు కొంతమంది ఏంటంటే కలశం పెట్టుకునే పద్ధతిలో కొంతమంది కొంత సంఖ్య అనుకుంటారు. ఇప్పుడు 10,000 సంఖ్య నేను చేయాలి, 3 రోజుల్లో మీరు 10,000 సంఖ్య కంప్లీట్ చేస్తే 3 రోజుల్లో తీసేయచ్చు. జపం ఒక జపం అనుకున్నాం 10,000 సంఖ్య, నేను రోజుకో 1000 సంఖ్య చేసుకొని 10 రోజుల్లో చేసుకుంటాను, 11 రోజుల్లో చేసుకుంటాను అంటే వేరు. లేదు నాకు ఇలా ఏమైనా అడ్డం వస్తుంది, ఒక 5 రోజులే టైం ఉంది అన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకొని ఇంత సంఖ్యనే ఇంతలో కంప్లీట్ చేసుకొని తీసేసేయాలి. రైట్. ఒకవేళ కలశం ఇవన్నీ పెట్టుకోకపోయినా మామూలుగా ఆరాధన అయినా చేసుకోవచ్చు కదా సార్? అంటే కలశానికి పవర్ ఎక్కువ. మీరు కలశం పెట్టిన రోజులు, కలశం తీసిన తర్వాత ఉండే రోజులు మీకు క్లియర్ గా తెలుస్తుంది మీ సోల్ కి అంటారు. మీ సోల్ ఫీల్ అవుతుంది కలశం పెట్టిన విషయాన్ని, మీ సోల్ ఫీల్ అవుతుంది. కలశం పెట్టిన రోజులు చేసిన రోజులు మీ తెలుస్తుందమ్మా మీకు. భగవంతుడు
తో ఉండ ఆ కనెక్టివిటీ మీకు చాలా క్లియర్ గా అటాచ్మెంట్ తెలుస్తుంది. నేను ఫీల్ అయ్యాను, ఫీల్ అయ్యి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ తోనే చెప్తాను. రైట్ సార్. ఆ తర్వాత 11 days తర్వాత ఆ వాటర్ ని ఏం చేయమంటారు? ఆ వాటర్ ని ఇంట్లో మూలల్లో వేయాలమ్మా. ఇప్పుడు అందరు తెలియక ఇంట్లో మొత్తం జల్లేస్తారు, అలా వేయకూడదు. ఇప్పుడు మూలల్లో జల్లాలి, ఎవరు తిరగని స్థలాల్లో ఇంటి మూలల్లో జల్లాలి. ఒకటి, ఆ బియ్యాన్ని చక్కగా పాయసం చేసుకొని అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. లోపల వేసినటువంటి కాయిన్స్ లాగా వేస్తాం కదా, 5 రూపీ కాయిన్స్, అవి తీసి చక్కగా బీరువాలో పెట్టుకోవాలి. మిగిలిన అంతా నీరు పోయలేం కదా, మిగిలిన నీళ్ళు మొక్కలో వేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మంగళ యోగంతో, నీచభంగరాజ యోగంతో, అలాగే గురుపుష్యమి యోగం వస్తోంది కాబట్టి డెఫినెట్లీ ఆ పవర్ఫుల్ డే యూటిలైజ్ చేసుకోవాలి. ఫుల్ఫిల్ డే అంటారు దాన్ని. కుజుడు డిజైర్స్ కారకుడు. మనకి ఏదైనా డిజైర్, మీకు ఏ డిజైర్ అంటే మనం చంద్రుని కుజుడిని చూసి చెప్పొచ్చు వీళ్ళకి ఈ కోరికలు, ఈ డిజైర్ అని. ఇప్పుడు 10th లార్డ్ లగ్నంలో ఉన్న డిజైర్ అనుకోండి, వర్క్ కెరియర్ లో ముందుకెళ్లాలన్న డిజైర్ అలా ఉంటుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.